గ్రేటర్ హైదరాబాద్ అనగానే తెలంగాణ రాజకీయాల పవర్ సెంటర్. కానీ ఇప్పుడు అదే గ్రేటర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రశ్నగా మారిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్కు గ్రేటర్ గుబ్బులు పట్టుకుందా? జేహెచ్ఎంసీలో పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం కనిపించడం లేదా? ఒకప్పుడు గ్రేటర్ రాజకీయాల్లో హస్తం పార్టీకి బలమైన నేతలు ఉండేవారు. ఎన్నికలు వస్తే ముందుండి పార్టీని నడిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందా? త్వరలో జరగబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల ముందు కాంగ్రెస్కి పెద్ద దిక్కు ఎవరన్నా చర్చ జరుగుతోందా? ఎవరి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తుంది? అధికారంలో ఉన్న పార్టీకి గ్రేటర్లో నాయకత్వ లోపం ఎందుకు ఉంది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఈ ప్రాంతంపై ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ లోపల ఒకే ఒక ప్రధాన ప్రశ్న: గ్రేటర్ కాంగ్రెస్ని నడిపించే నాయకుడెవరు? ఇది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు గ్రేటర్ కాంగ్రెస్ అంటే బలమైన నాయకత్వానికి చిరునామా. కేడర్ను ఏకతాటిపైకి తీసుకెళ్లి ఎన్నికల్లో ప్రభావం చూపిన చరిత్ర ఉన్న నేతలు చాలామంది ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో ఉన్న బలమైన రాజకీయ నాయకత్వం ఇప్పుడు కనిపించడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్య నేతల వారసులు కూడా వేర్వేరు దారుల్లో ఉన్నారు. ఒకప్పుడు బలమైన నాయకత్వంతో దూసుకెళ్లిన గ్రేటర్ కాంగ్రెస్ ఇప్పుడు సమన్వయ నాయకత్వం లేకపోవడం వల్ల వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కొంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో ఒకే ప్రశ్న గట్టిగా వినబడుతోంది: గ్రేటర్ ఎన్నికల యుద్ధాన్ని నడిపించే నాయకుడెవరు? గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రాంతం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపాలంటే గ్రేటర్లో బలం తప్పనిసరి. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రేటర్ మేయర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గ్రేటర్లో బలం పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్పై అంతగా ఏం ఫోకస్ పెట్టడం లేదనే చర్చ వినబడుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 150 కార్పొరేటర్లతో ఉన్న జీహెచ్ఎంసీని ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కాంగ్రెస్లో మాత్రం ఒక ప్రశ్న గట్టిగా వినబడుతోంది: గ్రేటర్ బాధ్యతలు తీసుకునే నేతెవరు? ఈ చర్చ పార్టీ వర్గాల్లో విపరీతంగా వినబడుతోంది. ఒకప్పుడు గ్రేటర్ కాంగ్రెస్ అంటే బలమైన నాయకత్వం ఉండేది. పీజేఆర్, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్ ఇలాంటి నేతలు గ్రేటర్ కాంగ్రెస్కి పెద్ద బలం. ఎన్నికలొస్తే ఈ నాయకులే ముందుండి పార్టీని నడిపించేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ కనబడడం లేదు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారు. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కొంత యాక్టివ్గా ఉన్న పార్టీ నుంచి స్పష్టమైన బాధ్యతలేం ఇవ్వలేదు. దీంతో గ్రేటర్ కాంగ్రెస్ కేడర్లో అసంతృప్తి కూడా వినబడుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్పై స్పష్టమైన ఫోకస్ పెడుతుందా, లేక నాయకత్వ లోటు పార్టీకి పెద్ద అడ్డంకిగా మారుతుందా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో 3 జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఖైరతాబాద్ జిల్లాకు మోత రోహిత్, అలాగే సికింద్రాబాద్ జిల్లాకు దీపక్ జాన్, హైదరాబాద్ జిల్లాకు సయ్యద్ ఖలీద్ సైఫుల్లాను నియమించారు. కానీ ఇప్పటివరకు జిల్లా కార్యవర్గాలు కూడా పూర్తి కాలేదు. కొత్త డీసీసీలు కూడా పెద్దగా కార్యక్రమాలు నిర్వహించలేదనే విమర్శలు వినబడుతున్నాయి. దీంతో గ్రేటర్ కాంగ్రెస్లో నాయకత్వంపై మరింత చర్చ మొదలైంది. మరోవైపు చూస్తే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయంగా ఇది అత్యంత కీలక పోరు. కానీ కాంగ్రెస్లో మాత్రం ఇంకా ఒక ప్రశ్నకు సమాధానం దొరకడం లేదట: గ్రేటర్ కాంగ్రెస్ని నడిపించే నాయకుడెవరు? ఒకప్పుడు బలమైన నాయకులు ఉన్న పార్టీకి ఇప్పుడు నాయకత్వం కోసం వెతకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? రాబోయే ఎన్నికల ముందు కాంగ్రెస్ గ్రేటర్పై దృష్టి పెడుతుందా, లేకపోతే నాయకత్వం లేకపోవడం పార్టీకి పెద్ద సవాల్ అవుతుందా? గ్రేటర్ రాజకీయాల్లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనే చర్చ పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లోనే హైడ్రా కూల్చివేతలు చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధాన ఆయుధంగా తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు గట్టి కౌంటర్ ఇవ్వకపోతే గెలుపు అంత ఈజీ కాదనే భావన పార్టీ వర్గాల్లో సైతం నెలకొంది. మరి అంత ధీటుగా సమాధానం చెప్పి ప్రజల మనసులను గెలుచుకుని కాంగ్రెస్ను గెలిపించే నాయకుడు గ్రేటర్లో ఎవరు అనేది పార్టీకి అంతు చిక్కని ప్రశ్నగానే మారిందా? మరోవైపు గ్రేటర్లో గెలిస్తే హైడ్రా అంతా కూడా పక్కకు జరుగుతుందని హస్తం పార్టీ భావిస్తోందట. మరి అలాంటి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్న హస్తం పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో నడిపించే నాయకులు లేక ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాల్సిందే.